సో ఫస్ట్ ఏజ్ ఈక్వల్ టు 18 అని చెప్పి తీసుకున్నాం. ఏజ్ ఈక్వల్ టు 18 అని తీసుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఏజ్ అనే వేరియబుల్లో 18 అనే ఒక వాల్యూ అయితే ఉంది, అంటే 18 కదా. కండిషన్ రాసిన ఇఫ్ ఇక్కడ వచ్చేసరికి కండిషన్ యాజ్ పర్ సింటాక్స్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 కన్నా ఎక్కువగా ఉంటే ఏం ప్రింట్ స్టేట్మెంట్ చేయమన్నా, ప్రింట్ యూ కెన్ ఓట్ అని చెప్పి ప్రింట్ చేయమన్నా. ఓకేనా. అంటే ఈ కండిషన్ అనేది గ్రేటర్ దెన్ 18 ఉంటే మాత్రమే ఈ ఫ్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ కాకూడదు. అయితే ఇప్పుడు దీని ప్రకారం అయితే 18 గ్రేటర్ దెన్ 18 కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఇమీడియట్గా ఎలిఫ్కి వస్తుంది. సో ఎలిఫ్లో ఏం చేస్తుంది అంటే చెక్ చేసుకుంటుంది ఏజ్ ఈక్వల్ టు 18 అంటే 18 ఈక్వల్ టు 18 అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుందంటే ఎలిఫ్లోని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ అంటే ఏముంది, దీనిలో ప్రింట్ యూ కెన్ ఓట్ అని చెప్పేసి ఉంది. సో యూ కెన్ ఓట్ అని వస్తుంది అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ ఈ ఇఫ్ కండిషనే ట్రూ అయింది అనుకోండి, ఈ ఇఫ్ కండిషనే ట్రూ అవుతే ఆటోమేటిక్గా ఈ రెండు ఎగ్జిక్యూట్ కావు, ఈ రెండు అస్సలు ఎగ్జిక్యూట్ కావు. అదే ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఇది చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఇది ట్రూ అవుతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఇది ట్రూ కాకపోతే ఇమీడియట్గా ఎల్స్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. వెయిట్ అని చెప్పేసి అవుట్పుట్ వస్తుంది.